ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. కర్ణాటకలో మాత్తూర్ అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ ప్రతి ఇంట్లోని ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు. కానీ ఈ గ్రామంలో ఎవ్వరూ కూడా ఇంగ్లీష్ లేదా కన్నడ కానీ మాట్లాడరు. ఆ గ్రామం మొత్తం కేవలం సంస్కృతంలోనే మాట్లాడుతూ ఉంటారు. ఇది మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అది నిజం. ఇది మాత్రమే కాదు, 100 సంవత్సరాల క్రితం ఇండియాలో అత్యంత ఎక్కువగా సంస్కృతం మాట్లాడేవాళ్ళు సౌత్ ఇండియాలోనే ఉండేవాళ్ళు. ముఖ్యంగా తమిళనాడులోనే ఎక్కువగా ఉండేవారు. అయితే తమిళనాడులో సంస్కృతం ఎక్కువ మాట్లాడుతున్నారంటే అక్కడ తమిళ్ అన్పాపులర్ అనుకుంటే అది కూడా పొరపాటే. తమిళనాడు వాళ్ళకి తమిళ భాష అంటే చాలా ప్రేమ. అయితే తమిళకి సంబంధించి కొన్ని ఆధారాలు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, తమిళ భాష 50,000 సంవత్సరాల క్రితం ఓల్డ్ స్టోన్ ఎరా టైంలో ఈ కాంటినెంట్లోనే పుట్టింది. కాకపోతే ఈ రోజు దానికి సంబంధించిన ఆధారాలు అయితే మనకేమీ కనబడట్లేదు. అలాగే మరొక వైపు సంస్కృతం లక్షల సంవత్సరాల క్రితం నుంచి సత్యయుగం కాలం నుంచి మాట్లాడే భాష అంటారు. మరి దీనికి ఏదైనా ప్రూఫ్ ఉందా అంటే అది కూడా లేదు. అందువలన సంస్కృతం ముందా తమిళ ముందా, ఈ రెండు భాషల్లో ఏది మొదట పుట్టింది, ఏ భాషని మొదట్లో ప్రజలు ఎక్కువగా ఉపయోగించేవారు అనే వాటి మీద ఎన్నో సంవత్సరాల నుంచి అలా డిబేట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ రోజు ఈ వీడియోలో ఈ ప్రశ్నకి జవాబుని మనం 2 బేసిక్ ఫ్యాక్టర్స్ యొక్క సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ థింగ్ స్పెక్యులేటెడ్ ఏజ్, రెండోది ప్రాపర్ ఎవిడెన్స్. అయితే ఆ రెండింటి గురించి తెలుసుకోవడానికి ముందు అసలు కేవలం ఎందుకని తమిళ్ మరియు సంస్కృతం భాషల గురించే డిబేట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, ఈ భాషలు ఎందుకు చాలా ముఖ్యం అనేది కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంస్కృతం గురించి కనుక తెలుసుకున్నట్టయితే ఈ రోజుల్లో సంస్కృతం ఎవరు పెద్దగా మాట్లాడట్లేదు, చాలా రేర్గా మాత్రమే దాన్ని వినియోగిస్తున్నారని మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ సంస్కృతం ఈ రోజు కూడా కొంతవరకు పాపులర్గానే ఉంది. ఉదాహరణకి చైనాకి చెందిన పాపులర్ సింగర్ అయిన సాడింగ్డింగ్ అనే పర్సన్ని తీసుకున్నట్టయితే ఆమె చాలా పాప్ సాంగ్స్ని సంస్కృతంలోనే రాసి మరియు పాడింది కూడా. సంస్కృతంలో మనం శ్లోకాలను వినుంటాం, మంత్రాలను వినుంటాం, కానీ సాంగ్స్ని వినడం మాత్రం చాలా అరుదు. కానీ ఈమె మాత్రం తన పాటలన్నింటినీ కూడా సంస్కృతంలోనే రాస్తూ ఉంది. అంతేకాదు సంస్కృతం సైంటిఫిక్ వరల్డ్లో కూడా బాగా పాపులర్. నాసాకి చెందిన శాస్త్రవేత్త అయిన రిక్ బ్రిగ్స్ అనే ఒక పర్సన్ ఏమని తెలియజేశాడంటే, యుఎస్ఏలోని 6th మరియు 7th జనరేషన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోడ్స్లో సంస్కృతం ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే సంస్కృతం చాలా చిన్నగా ఉంటుంది, సింపుల్గా, యాక్యురేట్గా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ని తీసుకుంటే, క్యాన్ ఓషన్ కంటైనింగ్ ద నెక్టార్ ఆఫ్ గీత అనే పదాన్ని మనం తీసుకుంటే ఈ 7 పదాలు ఉన్న వాక్యాన్ని సంస్కృతంలో గిత్తర్ మహాదది అంటే సరిపోతుంది. కోడింగ్లో మనకు కావాల్సిందే ఇది కదా, పెద్ద పెద్ద మెసేజెస్ని చిన్న చిన్న కోడ్స్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్నేషనల్గా సంస్కృతం బాగా పాపులర్ అవుతుంది. కాకపోతే ఇండియాలో మాత్రం సంస్కృతం మాట్లాడే వాళ్ళ సంఖ్య 1% కంటే తక్కువే ఉంది. అందులోని సంస్కృతం వాళ్ళ మాతృభాష అని చెప్పుకునే వాళ్ళ సంఖ్య అయితే 14,000 కంటే తక్కువే ఉంది. సో సంస్కృతం ఎక్కడైతే పుట్టిందో అదే ప్లేస్లో దాని యొక్క పాపులారిటీ తగ్గిపోతుంది. అయితే తమిళ్ మాట్లాడే వాళ్ళ సంఖ్యను చూసినట్టయితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 60 మిలియన్ నుంచి 70 మిలియన్ వరకు ఉన్నారు. సో 6 నుంచి 7 కోట్ల మంది అంటే అది తక్కువ అమౌంట్ ఏమీ కాదు. ఇదే కాదు, మలేషియా, సింగపూర్ మరియు సౌత్ ఆఫ్రికాలో కూడా తమిళ్ మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది చెప్పేది ఏంటంటే గూగుల్ అనే పదాన్ని కూడా తమిళ వర్డ్ అయిన కూగిల్ అనే పదం నుంచే తీసుకున్నారని చెబుతూ ఉంటారు. అండ్ ఆ కూగిల్ అనే పదాన్ని మనం సెపరేట్ చేసినట్టయితే మొదటి భాగం కూవు అంటే దాని అర్థం కాల్ అని అర్థం, రెండో భాగం గిల్ అంటే కిల్లుదల్, దాని అర్థం సెర్చ్. ఇది కూడా సరైన పదమే, ఎందుకంటే గూగుల్ చేసేది కూడా ఇదే పని కాబట్టి. అయితే ఇది కోఇన్సిడెన్స్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ తమిళ భాష అయితే మాత్రం బాగా పాపులర్, అదైతే క్లియర్గా చెప్పొచ్చు. సంస్కృతం అంత పాపులర్ అవ్వడానికి రీజన్ దాని యొక్క షార్ట్ అండ్ యాక్యురేట్ లాంగ్వేజ్. తమిళ్ పాపులర్ అవ్వడానికి కారణం 1000 సంవత్సరాల నుంచి అది సేమ్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడం. తమిళ భాష 1000 సంవత్సరాల నుంచి కూడా అసలు ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. నార్మల్గా ఏ భాష అయినా సరే టైంతో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పటి రోజుల్లో ఆ భాష మాట్లాడే వాళ్ళు ఆ భాష యొక్క ఫస్ట్ వెర్షన్ని అర్థం చేసుకోలేరు, మాట్లాడలేరు, రాయలేరు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక యావరేజ్ ఇంగ్లీష్ మాట్లాడే ఒక పర్సన్కి షేక్స్పియర్ యొక్క మ్యాక్బెత్ని చదవడం కోసం ఇస్తే అతనికి ఆ లాంగ్వేజ్ అర్థం కాదు. ఎందుకంటే అందులో లాంగ్వేజ్ ఓల్డ్ ఇంగ్లీష్, అది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కానీ తమిళ్ విషయంలో అది జరగలేదు. తమిళ్ ఎప్పటి నుంచో అలాగే ఉంది. దాని ఒరిజినల్ టెక్స్ట్లను కూడా ఇప్పుడు ఒక యావరేజ్ తమిళియన్ చాలా ఈజీగా చదవగలుగుతూ ఉంటాడు. అందువలనే ఇప్పటికీ కూడా తమిళ్ని ప్రపంచంలోని ఓల్డెస్ట్ సర్వైవింగ్ లాంగ్వేజ్ అని పిలుస్తూ ఉంటారు. అయితే నిజానికి తమిళ్ని తమిళ్ అని పిలవరు, తమిజ్ అని పిలుస్తూ ఉంటారు. దాని యొక్క అసలైన ప్రొనౌన్సియేషన్ అదే. సో ఓవరాల్గా మాట్లాడే వాళ్ళ యొక్క సంఖ్యని బట్టి, పాపులారిటీని బట్టి మనం చూసినట్టయితే తమిళ భాష సంస్కృతం కంటే చాలా ముందుంది. అయితే ఓల్డెస్ట్ లాంగ్వేజ్ ఏది అనే దానికి దీంతో జవాబు దొరుకుతుందా అంటే లేదు. ఈ మిస్టరీని సాల్వ్ చేయడానికి మనం ఇంకొంచెం డీటెయిల్గా వెళ్లాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ఈ రెండు భాషల యొక్క ఆరిజిన్ గురించి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. అంటే ఎక్కడ మొదలయ్యాయి అనే దాని గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు భాషల యొక్క ఆరిజిన్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చాలా థియరీస్ ఉన్నాయి. వాటిలో కొన్నింటికి రికార్డ్స్ ఉన్నాయి, కొన్నింటికి రికార్డ్స్ లేవు. మనం ప్రాపర్ రిటర్న్ ఎవిడెన్స్ ఉన్న వాటి గురించే మాట్లాడుకుంటే, అంటే ఆ భాషకు సంబంధించిన స్క్రిప్ట్ కానీ లేదంటే ఇన్స్క్రిప్షన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నట్టయితే వాటి గురించే మాట్లాడుకుందాం. తమిళ గురించి మాట్లాడుకుంటే అత్యంత పురాతనమైన లిఖితపూర్వక రుజువు ఉంది. సంగమెరా టైంలో రాసిన టోల్కాప్పియం అనే ఒక పుస్తకం ఉంది. ఇది 3వ శతాబ్దంలో రాయబడింది. దీని ప్రకారంగా తమిళ్ అఫీషియల్గా 2300 సంవత్సరాల పురాతనమైందని చెప్పేవారు. అయితే రీసెంట్గానే ఆది చిన్నలూరులో కొన్ని హార్న్స్ దొరికాయి. అంటే ఎముకల నుంచి కుండలు దొరికాయి. వాటిని కార్బన్ డేటింగ్ పరీక్షలకు పంపితే ఆ ఎముకల వయసు 3000 సంవత్సరాలని తెలిసింది. అంటే 3000 సంవత్సరాల పురాతనమైనవని తెలిసింది. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ కుండల మీద చిన్న చిన్న తమిళ్ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయి. అంటే టోల్కాప్పియం కంటే ముందు నుంచే తమిళ్ రాయడం మొదలైందని ఇది ప్రూవ్ చేసింది. అంటే తమిళ్ రాతపూర్వక రుజువుల ప్రకారంగా 3000 సంవత్సరాల పురాతనమైందని అయితే ఇప్పుడు అర్థమైంది. సంస్కృతం గురించి మాట్లాడుకుంటే దీని గురించి మొట్టమొదటిగా ఋగ్వేదంలో రాయడం జరిగింది. ఋగ్వేదంలో ఉన్న వాటన్నింటినీ కూడా నార్మల్గా ఒకరితో ఒకరు చెప్పేవారు. కానీ ఋగ్వేదంలోనే మొట్టమొదటిసారిగా పుస్తక రూపంలో రచించారు. ఇది సుమారుగా 3500 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ రుజువు ప్రకారంగా తమిళ కంటే సంస్కృతం ఇంకొక 500 సంవత్సరాలు ముందు నుంచి స్టార్ట్ అయింది. కానీ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చాలామంది ఒకే విషయాన్ని చెబుతున్నారు. అదేంటి అంటే ఈ పుస్తకాలు కానీ లేదంటే ఆ ఇన్స్క్రిప్షన్స్ కానీ ఇవన్నీ కూడా వాటిని రాయడం మొదలు పెట్టినప్పటి నుంచి రాస్తూ ఉండి అవి మనకి ఇప్పుడు దొరుకుతూ ఉండొచ్చు. కానీ వీటిని రాయడానికంటే ముందే ఎంతో మంది వాటిని మాట్లాడుతూ ఉండొచ్చు. అంటే ఈ భాషలు మనకి తెలిసిన దానికంటే ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైనవి కూడా అయి ఉండొచ్చు. రాతపూర్వకంగా ఉన్న వాటికైతే మనం ఆధారాలను వెతుక్కోగలం, కానీ మాట్లాడిన దానికి మనం ఆధారాలని వెతకలేము, వాటిని కనుక్కోలేమనైతే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. చాలామంది శాస్త్రవేత్తలు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. అందుకని కొన్ని వేరే స్టోరీస్ మీద ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అందులో అత్యంత ముఖ్యమైన ఫ్యాక్టర్ స్పెక్యులేటెడ్ ఏజ్. దీంట్లో ఫస్ట్ లాస్ట్ కుమారి ఖండం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సుమారుగా 50,000 సంవత్సరాల క్రితం కన్యాకుమారిని, ఆస్ట్రేలియాని, మడగాస్కర్ని కనెక్ట్ చేస్తూ ఒక కాంటినెంట్ ఉండేది. అయితే 18,000 సంవత్సరాల క్రితం అది నీటి లోపల మునిగిపోయింది. కొన్ని థియరీస్ ప్రకారం ఆ కాంటినెంట్ మొత్తం తమిళ్ మాట్లాడే వాళ్లే ఉండేవారు. ఈ రోజుకి ఆ కాంటినెంట్లో ఒక్క భాగం మాత్రమే మిగిలింది, అదే తమిళనాడు అని చెబుతూ ఉంటారు. ఈ థియరీ ప్రకారంగా తమిళనాడు యొక్క డైరెక్టర్ ఆఫ్ ఆర్కియాలజీ అయిన నాదన కాశీనాథన్ గారు ఏమని చెబుతున్నారంటే తమిళియన్స్కి తమిళ భాషలో ఏదైతే నాలెడ్జ్ ఉందో అది 10,000 సంవత్సరాల కంటే ముందు నుంచే ఉంది. కానీ దాని డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో అది చాలా ఆలస్యంగా జరిగిందని చెప్పారు. ఈ థియరీ ప్రకారంగా తమిళ్ యొక్క స్పెక్యులేటెడ్ ఏజ్ 10,000 సంవత్సరాల కంటే పురాతనమైంది. అలాగే సంస్కృతానికి కూడా కొన్ని థియరీస్ ఉన్నాయి. వాటిలో హరప్పన్ థియరీ చాలా పాపులర్. ఇది సంస్కృతంని డైరెక్ట్గా హరప్పన్ స్క్రిప్ట్తో రిలేట్ చేస్తోంది. ఒకవేళ మనం ఆ థియరీని నమ్మినా సంస్కృతం ఈజీగా 4,000 సంవత్సరాల పురాతనమైంది అవుతుంది. అయితే ఇంకొక థియరీ ఉంది, అది సంస్కృతంని ప్రపంచం యొక్క ప్రారంభంతో లింక్ చేసి చెబుతుంది. హిందూ స్కాలర్స్ చెప్పేది ఏంటంటే ఋగ్వేదంలో సంస్కృతాన్ని దేవవాణి అని పిలిచేవారని అంటారు. అంటే దేవుళ్ళు మాట్లాడే భాష అని అర్థం. బ్రహ్మదేవుడు ఆ సంస్కృతాన్ని పుట్టించాడని, ఆ తర్వాత సంస్కృతానికి సంబంధించిన జ్ఞానం ఋషులకు వచ్చిందని, ఋషులు ఆ తర్వాత వాళ్ళ తర్వాత తరాల వారికి ఆ జ్ఞానాన్ని అందించడం జరిగిందని చెబుతుంటారు. ఈ థియరీ ప్రకారంగా సంస్కృతం చాలా యుగాల పురాతనమైంది అవుతుంది. అండ్ దీనికి సరైన డేట్ని చెప్పడం పక్కన పెడితే ఏదైనా డేట్ని ఊహించడం కూడా చాలా కష్టమే. అంటే ఇది యుగాల నుంచి మాట్లాడబడుతోంది కదా. యుగం అంటే లక్షల సంవత్సరాలకి సమానం. ఈ రెండు థియరీస్ని ప్రూవ్ చేయడానికి మన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేవు. అందువల్ల ఏది అత్యంత పురాతనమైన భాష అనే చర్చ అలా కొనసాగుతూనే ఉంటుంది. అలా కొనసాగుతూనే ఉన్నంత వరకు కొత్త కొత్త థియరీస్ కూడా పుడుతూనే ఉంటాయి. వాటికి ఎటువంటి ప్రూఫ్స్ దొరకవు కాబట్టి ఆ ప్రూఫ్స్ కోసం మరికొన్ని కొత్త థియరీస్తో వస్తారు. వాటిని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కొన్నింటి ప్రకారం సంస్కృతం ముందుంటే, కొన్నింటి ప్రకారం తమిళ ముందుంటుంది. సో దీనికి అసలు ఒక అంతం అనేదే లేదు. అయితే గ్రీకు భాష అయినా, లాటిన్ భాష అయినా, ఇంగ్లీష్ అయినా, కొరియా అయినా వీటన్నిటికీ కూడా కొంతమంది స్కాలర్స్ చెప్పేది ఏంటంటే సంస్కృతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు. మరికొంతమంది ఏమో ఇవి తమిళ్ లాంగ్వేజ్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి అంటారు. కొరియా భాషనే తీసుకోండి. తమిళియన్స్ అమ్మ, అప్ప లాంటి పదాలు ఏవైతే వాడుతూ ఉంటారో కొరియాలో కూడా అవే వాడుతూ ఉంటారు. అండ్ అవి తమిళ భాష నుంచి తీసుకోబడ్డాయని చెబుతుంటారు. ఇన్ఫ్యాక్ట్ రెండింటికి మధ్య చాలా సిమిలారిటీస్ కూడా ఉంటాయి. అలాగే మరికొన్ని పదాలు సంస్కృత భాషకు సంబంధించినవని చెబుతూ ఉంటారు. ఎలాంటివంటే గణేశ్య అంటే గణేష, గరం అంటే గలం, ఇలాంటివన్నీ కూడా. అయితే లాంగ్వేజెస్ని ఓవర్లాప్ చేయడం అనే కాన్సెప్ట్ సంస్కృతానికి ఉంది, తమిళకి ఉంది. అందువలనే డాక్టర్ ఎస్ఎల్ బైరియప్ప అనే పర్సన్ ఏమని చెబుతూ ఉంటారంటే ఈ ప్రపంచంలో ఉన్న 4 మేజర్ లాంగ్వేజెస్కి కొన్ని రూట్స్ సంస్కృతంలో ఉన్నాయని చెబుతూ ఉంటారు. అలాగే ఆ భాషల్లో 15 to 20% వరకు తమిళ్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కనబడుతుందని చెబుతూ ఉంటారు. అందువల్ల ఏ లాంగ్వేజ్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేయడం జరిగింది అని చెప్పడం చాలా కష్టం అని అయితే ఆయన తెలియజేశాడు.
అలాగా ఈ రెండు భాషలకు సంబంధించి ఎన్నో థియరీస్ ఉన్నాయి, కానీ వాటిని ప్రూవ్ చేయడానికి ఎగ్జాక్ట్గా రుజువులు కావాలి. అవైతే ప్రస్తుతానికి లేవు. భారతదేశం చాలా రోజుల నుంచి ఎంతో మందికి వలస రాజ్యంగా ఉంది. నిజానికి మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మాత్రమే భారతదేశం వలస రాజ్యంగా మారకుండా ఉంది. అయితే కొన్నిసార్లు ఈ థియరీస్ నిజం అవ్వాలన్న రూల్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీనే చూసుకోండి. దీన్ని బ్రిటిషర్స్ ఇండియాని నార్త్ మరియు సౌత్గా డివైడ్ చేయడం కోసం తయారు చేశారు. చాలా రోజుల వరకు మనం దీన్ని నిజమని నమ్ముతూనే వచ్చాం. నార్త్ ఇండియన్స్ని ఆర్యన్స్ అని, సౌత్ ఇండియన్స్ని ద్రవిడియన్స్ అని నమ్ముతూ వచ్చాం. కానీ ఇప్పుడు ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ పూర్తిగా తప్పు అనడానికి కావాల్సిన ఆధారాలు దొరుకుతున్నాయి. అందువలన ఈ థియరీస్ని కూడా మనం 100% నమ్మడానికి వీల్లేదు. తమిళియన్స్ తమిళ్కి ఫేవరెట్గా థియరీస్ని క్రియేట్ చేస్తారు. సంస్కృతాన్ని ఇష్టపడే వాళ్ళు సంస్కృతానికి ఫేవర్గా కొన్ని థియరీస్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఈ థియరీస్ని కూడా పూర్తి స్థాయిలో నమ్మడానికి అయితే వీల్లేదు. సో సంస్కృతం వర్సెస్ తమిళ్ ఏది అత్యంత పురాతనమైన భాష అనడానికి కొన్ని థియరీస్ మాత్రమే ఉన్నాయి తప్ప పూర్తి స్థాయిలో మన దగ్గర ఆధారాలు లేవు. మరిన్ని పరిశోధనలు చేసినట్టయితే తప్ప వాటికి ఎగ్జాక్ట్ జవాబు అయితే మనకు తెలియదు. ఈ సంస్కృతం వర్సెస్ తమిళ్ భాష యొక్క ఇష్యూ ఇండియన్స్ని డివైడ్ చేస్తుందా లేదా కలుపుతుందా? మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో గైస్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.